శ్రీ కనకదుర్గ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాశక్తి కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శుభమస్తు. అయ్యా పూజారి గారు, పిలవంగానే పలకట్లేదు. పూజారి గారికి ఏమైనా శివుడు అనుకుంటున్నారా? లేదండి, ఆయనకు శుభ్రంగా వినపడుతుంది. కానీ పళ్ళెల్లో పైసలు కనిపించాలి. చిల్లర లేనిదే శటగోపం లేదు, మనీ లేనిదే మంత్రం రాదు. డబ్బులు తేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. పంతులు గారు, ఇక్కడ దక్షిణిస్తున్నారు, తీసుకోండి. మహాశక్తి కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మా పేరు గోత్రం చెప్పండి. పేరు సాగర్, పవిడి పళ్ళ గోత్రం. నా మనవుడు ఆఫీసర్ గా ఇవాళే ఈ ఊళ్ళో అడుగు పెట్టాడు. ఓహో ఓహో, శుభం. అంటే పురావస్తు శాఖకి ఎవరో కొత్త ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు, తమరేనా? అవునండి. బాబు నన్ను క్షమించండి, బాబు క్షమించండి. తమరెవరో తెలియకుండా దక్షిణ తీసుకున్నాను. అయ్యా పిల్లలకి వెళ్ళవాణ్ణి, నన్ను మన్నించండి. పర్వాలేదులే, ఉంచండి. దేశమంతటా ఇదేగా జరుగుతున్నది. మీరు పూజ కానివ్వండి. అలాగే. అయ్యా, నా పేరు భైరవమూర్తి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నన్ను అడగండి, నేను చెప్తాను. అయితే న్యూస్ పేపర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. సార్, రమణమూర్తి గారి పాట 1,50,000. 1,75,000. వెంకట్రావు గారి పాట 1,75,000. 2 లక్షలు. సుబ్బారావు గారి పాట 2 లక్షలు. 2,25,000. రామచంద్రరావు గారి పాట 2,25,000. రామచంద్రరావు గారి పాట 2,25,000. ఒకటోసారి, రెండోసారి 2,50,000. చచ్చిరామయ్య గారు అమ్మాయి భానుమతి గారి పాట 2.5 లక్షలు. 3 లక్షలు. బాలకోటయ్య గారి ఓన్లీ డాటర్ రవంతి గారి పాట 3 లక్షలు. వీళ్ళిద్దరూ రంగంలో దిగాక మనం పాడేదేమిటి? వాళ్ళ బాబులు గడ్డి తిని సంపాదించిన సొమ్ము అడగాలి కదా మరి. పద మరి. సవంతి గారి పాట 3 లక్షలు. 3.5 లక్షలు. 4 లక్షలు. 5 లక్షలు. పాడవేంటి? ఏం పాడమంటారు మేడం? మన దగ్గర ఉంది ఓన్లీ 4. రెండోసారి, మూడోసారి. థ్యాంక్ యూ. హలో, అదేంటో ఎప్పుడూ మన ఇద్దరి కళ్ళు ఒకే వస్తువు మీద పడతాయి. ఆనందం నా సొంతం అయితే ఆయాసం నీ సొంతం అవుతుంది. నాతో పెట్టుకోకు. ఈ ఊరి వరకు మా నాన్న లీడర్, నేను విన్నర్ని. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బై. నా కూతురికి దక్కని కారు ఈ ఊళ్ళో తిరగడానికి వెళ్ళలేదు. నా బిడ్డ మనసు మండినట్టే ఆ కారు కూడా మండి బస్ అయిపోవాలి. అగ్గిపెట్టితో సహా తెచ్చనయ్యా. అది ఒక్క అడుగు నడిపే లోపల ఆ కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టాయి. నానా, తొందరపడకండి. ఈ విషయం బయటికి తెలిస్తే దీన్ని నువ్వు నీ కూతురు మీద చూపించిన ప్రేమ అనుకోరు, ఆ చెంచురామయ్య మీద నీకున్న అసూయ అనుకుంటారు. ఆఫ్టర్ ఒక డబ్బా కారు కోసం నువ్వు బజార్ను పడతావా? నా బాధ రథమ కారు కోసం కాదురా, నా కూతురు ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకు. పౌరుషంతో కూతురు పుడితే పిరికితనంతో కొడుకు పుట్టాడు. చచ్చా, బాధపడకు తల్లి. ఈసారి ఇప్పటికి నా చెంచురామయ్య కూతురుతో పందెం వేస్తే ముందుగా నాతో చెప్పమ్మా. నేను రంగంలో దిగి నిన్ను గెలిపిస్తాను. సరేనా? సరేనా? ఇంత పాతకారు 5 లక్షలా? అబ్బా, దీన్ని వింటేజ్ కార్ అంటారు మమ్మీ. డబ్బున్న వాళ్ళు హోదాకి కొని ఇంట్లో పెట్టుకుంటారు. నా కళ్ళ ముందు నుంచి తీసేయండి. దీన్ని చూస్తుంటే 5 లక్షలే కనిపిస్తున్నాయి నాకు. నిన్ను చూస్తుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. 40 కాసులు పెట్టి వడ్డానం చేయించుకున్నావు. ఏం చేస్తున్నా? 25 సంవత్సరాల నుంచి ఎనపెట్లో పెట్టి పూజ చేస్తున్నావు. అసలు ఇది ఎట్లాంటి కారు అనుకున్నావే? రాజులు మహారాజులు నడిపినటువంటి కారు. దీన్ని మొట్టమొదట మైసూర్ మహారాజు గారు 1 సంవత్సరం ఉంచుకుని వెంకటగిరి మహారాజు గారికి అమ్మేశాడు. ఆయన దీన్ని 2 సంవత్సరాలు ఉంచుకుని బొబ్బిలి మహారాజు గారికి అమ్మేశాడు. ఆయన దీన్ని 3 సంవత్సరాలు ఉంచుకుని స్వప్న సుందరి అన్న ప్రఖ్యాత నర్తకి అమ్మేశాడు. ఆవిడ దీన్ని సంవత్సరం ఉంచుకున్న తర్వాత ఆ అమ్మాయి కొంది. అది దీని చరిత్ర. అయ్యా, నాకు చిన్న డౌట్. ఏంటది?
అదేంటండి అన్ని దెబ్బలు కొట్టారు? కొట్టలా నేను సీరియస్ గా కారు చరిత్ర చెప్తుంటే తప్పు వస్తున్నాడు. ఏమన్నాడండి? ఏమన్నాడా? చదివిస్తుంటే సంఖ్యగా ఎక్కుతున్నాడు. ఎలాగూ ఆ డాన్సర్ ఉంచుకున్న కారు కొనుక్కున్నారు కదా, ఆ డాన్సర్ కూడా ఉంచుకుంటే వాడితో ఏంటి? రండి నాన్న మనం కార్లో రౌండ్ చెప్పింది బాగుంది. కారుకి తిరగడానికి మాత్రం రెడీ, కారు కోసం మాత్రం నరుకుందా. కారుకెళ్ళి పార్లమెంటు మెంబరు గారు షికారు వెళ్తుంటే జనం మొత్తం మనలో చూస్తున్నారండి. నమస్కారం అమ్మా. కారు రోడ్డు మీద తోలాలి, మనుషుల మీద కాదు. మనుషులు ఫుట్పాత్ మీద నడవాలి, రోడ్డు మీద కాదు. రోడ్డు మీద కారు వెళ్తాయి. పోరా కుయ్యా గారు, మీరు పదండి చెప్తా. అరవండి. నమస్కారం సార్. రాత్రికి ఇంటికి రా. తప్పకుండా. ఏమైందమ్మా? ఆగిపోయినట్టుందండి. అబ్బా, ఆ పాలకొట్టి గారు చూస్తాడు. సారీ నాన్న, తోస్తే కానీ స్టార్ట్ అయ్యేలా లేదు. సార్ మన పరువు బజార్లో పడిపోతుంది సార్. ఆ మైక్ పెట్టుకున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ అంటారు. నా ఉద్దేశం అది కాదు సార్. తొందరగా స్టార్ట్ చేయమ్మా. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే పెట్టాలి. 5 లక్షలు పెట్టి కొన్న కారు శుభం అంటూ గుడికి బయలుదేరేటట్టున్నారు. ఏడితో ఇంట్రా పాపం ఆయన ఏమని అనుకుంటాడేమో. ఏం పర్వాలేదు, నెట్టించుకుని ఎక్కటం అయ్యారికి అలవాటేగా. ఏటో ఎలా చూస్తా, నాకు తెలియగడుగుతాను. వాడు జనం ఓట్లు ఇస్తే ఎంపీ అయ్యాడా? రిగ్గులు బూత్ క్యాప్చరింగ్లు చేశాక ఎంపీ అయ్యాడు. ఏడితో ఇంట్రా. దిగండి. దేనికి నాన్న? మాట్లాడుకున్న అందరూ దిగండి. మాట్లాడితే నరుకుతా. నరుకుతా. బాలకోటయ్య గారు, భస్మాసురుడు ఆడి నెత్తి మీద ఆడే చేయి పెట్టుకునేట్టుగా ఆనాడు విష్ణుమూర్తి చేశాడు. సెంచురామయ్య ఆయన కారికి ఆయన నిప్పెట్టుకునేలా ఇవాళ తమరు చేశారు అవతార పురుషులు. అయ్యా, తమరు నెగటివ్ ఒకటి ఇస్తే ఫోటోలు వేయించుకుని ఊళ్ళో పంచుకుంటా. పోలికలు బాగా చెప్తావా?